సో దాని ప్రకారం మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ రైల్వే లైన్ పక్కన ఉన్నటువంటి మురికివాడలు వేలాది ఉన్నాయి. ఈ మురికివాడలు ఏదైతే ఉన్నాయో అన్నీ గవర్నమెంట్ భూములు, అవి రైల్వే భూములు కొంతవరకును. ఇప్పుడు వీళ్ళు తరతరాలుగా ఉన్నారు, వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా ప్రతి నగరంలో కూడా వాళ్ళు పనిచేసి ఆ నగర అభివృద్ధి గురించి వాళ్ళు పాటుపడుతున్న వాళ్ళు వీళ్ళందరూ, ఈ కుటుంబాలంతాను ఎక్కడో చోట పనిచేస్తున్నారు, ఏదో ఒకటి అమ్ముతున్నారు. సో వీళ్ళ గురించి ఇది ఒక పెద్ద సమస్య, జాతీయ సమస్య ఇది. దీని మీద ఏమైందంటే మన ఢిల్లీలో రైల్వే బోర్డు వారు, రైల్వే మినిస్ట్రీ వారు మన పట్టణాభివృద్ధి శాఖ ఆ కార్యాలయంతో ఒక మీటింగ్ పెట్టి ఇటువంటి మురికివాడలకి మేము తప్పకుండా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని అక్కడ మేము వాళ్ళకి మేము అక్కడ ఇళ్ల స్థలాలకి మేము ఇల్లు ఇస్తాం. ఏదైతే మీరు ల్యాండ్ తీసుకున్నారో 1 ఎకరానికి మాకు 2 ఎకరాలు ఆల్టర్నేట్గా ఇంకెక్కడైనా ఇవ్వండి రైల్వేస్కి, అది మేము ఉపయోగిస్తాం, కానీ వీళ్ళని మాత్రం మేము నిర్వాసితులు చేయము అని చాలా క్లియర్గా వాళ్ళు ఒక తీర్మానం చేశారు. కానీ ఏమైంది, ఆ తీర్మానం కిందకు వచ్చేసరికి అమలు అవ్వడం లేదు. సో మన విశాఖపట్నం ఏమైందంటే ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఆ సైడు ఈ ఎన్నో మురికివాడలు దగ్గరలో ఉన్నాయి. ఎప్పటికప్పుడు రైల్వే పోలీసు రావడం, వచ్చి మీ అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని భయపెట్టడం, కొన్ని కేసెస్లో వాళ్ళ గుడారాలు వాళ్ళ హట్స్ అన్ని తీసేయడం, ఇలాగ అవుతుందన్నమాట. నేను 2009లో అప్పుడు కమిషనర్ గారు విష్ణు గారికి రాశాను, అయ్యా ఇటువంటి ఒప్పందం ఉంది, మీరు రైల్వేస్తో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి కావలసినటువంటి భూమి మీరు 2 ఇస్తే వీళ్ళకి ఇక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం వస్తుందని. కానీ ఎక్కడ దాని మీద ఏమీ పెద్ద ప్రోగ్రెస్ అవ్వలేదు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే ఆయన శపథం తీసుకున్న వారం రోజుల ముందే నేను ఒక ఉత్తరం రాసి అయ్యా మీరు కానీ ఈ రాష్ట్రంలో ఈ రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి మురికివాడల వాళ్ళకి ఈ రైల్వే బోర్డు చేసిన ఒప్పందం ప్రకారం ఆ భూమి మీకు ఆల్టర్నేట్ భూమి వాళ్ళకి ఇచ్చి వీళ్ళందరినీ అక్కడ స్థిరపరిస్తే, వాళ్ళకి ఇల్లు కట్టిస్తే మీ పేరు ఎవరు కూడా మర్చిపోరు, ఇది మీరు గుర్తుంచుకోండి అని మొట్టమొదటి ఉత్తరం ఆయన శపథం చేసిన ముందే రాశారు. చేసి ప్రధాన కార్యదర్శి గారికి చెప్పారు, ఆయన శపథం తీసుకున్నప్పుడు ఈ ఉత్తరం మీరు చూపించడని. ఆయన చూపించారు అనుకుంటాను, కొంత దాని మీద మరి యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇంత అయినా కూడా నేను ఎప్పుడు ప్రతి నెల సరిగ్గా శీతాకాలంలోనూ పెద్ద వర్షాలు పడ్డప్పుడు వీళ్ళు రైల్వే పోలీసు రావడం, అందరి మీద పడడం, దౌర్జన్యం చేయడం, ఇది చాలా మీ అందరికీ తెలుసు, ప్రెస్కి అందరికీ తెలిసింది. సో ఎప్పటికప్పుడు మేము కలెక్టర్ గారిని కమిషనర్ గారిని చెప్పి ఇదేమిటండి పెద్ద వాళ్ళు భూకామందులు ఇక్కడ మన విశాఖపట్నంలో మంత్రులు ప్రజాప్రతినిధులు మన ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే వాడిని ఎవడో అడిగేవాళ్ళు లేడు, పెద్ద 5 స్టార్ హోటల్స్ వాళ్ళు ఆక్రమిస్తే వాళ్ళని ఎవడో మీరు ముట్టుకోవడం లేదు, చిన్న వాళ్ళు మీరు పడుతున్నారు, ఇది పనికిరాదు, ఇది అన్యాయం అని చెప్పేసి ఆయన కలెక్టర్ గారు కూడా చెప్పడం అయింది. నేను ఈ మీటింగ్ ముందు మన వాసు గారు ఒక లెటర్ పంపిస్తే దానికి కూడా నేను మన కలెక్టర్ గారు యువరాజు గారికి పంపించి, చూడండి మీరు ఇక్కడ ఉన్నటువంటి రైల్వే సీనియర్ ఆఫీసర్స్ మీటింగ్ పెట్టండి కమిషనర్ గారితోనూ, ఇది ఒక సుస్థిరంగా మనం ఎప్పటికో ఒక మాట దీని మీద డెసిషన్ తీసుకుంటే ఈ 17 ఎకరాలు మనకి రైల్వే భూములు వస్తాయి, దాంట్లో ఇళ్ల స్థలాలు మనం ఇవ్వచ్చు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మురికివాడలో ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలం ఇచ్చేటువంటి హక్కు కల్పించారు. అటువంటి చట్టం ఇప్పుడు అసెంబ్లీలో పాస్ అవ్వాలి, కానీ మన ప్రీవియస్ గవర్నమెంట్లో అయితే ఆ చట్టం ముందుకు వచ్చింది. మేము ఎన్నో మాట రాసాం, మన ఎమ్మెల్సీ శర్మ గారు కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి అక్కడ అందరినీ కలిసి చెప్పారు. సో మనం ఈరోజు ఎందుకు వచ్చామంటే ఇక్కడికి, ఈ సమస్య అనేది చాలా పెద్ద సమస్య రైల్వేస్తో. ఈ రైల్వేస్తో ఎవరు మీటింగ్ తీసుకోగలరు, కలెక్టర్ గారు తీసుకోవాలి, కమిషనర్ గారిని పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఇది గవర్నమెంట్ ఆఫ్ మన ఢిల్లీలో రైల్వే బోర్డు వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానం, ఇది ఆ తీర్మానాన్ని అమలు చేయడమే, అంతే, ఇంకేం లేదు మనకు కావాల్సింది. 17 ఎకరాలు గుర్తించారు, 35 ఎకరాలు గుర్తించారు, సర్వే అయిపోయింది, దాని మీద సంతకం పెట్టేస్తే అయిపోతుంది అంతే. సో అదే నేను మళ్ళీ యువరాజు గారితో కలెక్టర్ గారితో మాట్లాడి రిక్వెస్ట్ చేసి ఒక్క మీటింగ్ మీరు పెడితే ఈయన వాసు వీళ్ళందరూ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవన్నీ ఇదంతా విషయాలు అని. సో నేను అనుకోవడం ఏంటంటే ఈ హక్కులు ఇందులో ఎక్కడ ఔదార్యం ఏమీ లేదు, దయాదక్షిణ్యం లేవు, గవర్నమెంట్ ఇచ్చే దయాదక్షిణ్యం కాదు, ఇది ఒక హక్కు కింద మనం గుర్తించాలి.